మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माला, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, महालक्ष्मी माता।
గనక నీ ఇష్టంతోటి నాతో పాటు రాలేదంటే నేను నిన్ను బలపూర్వకంగా నాతో తీసుకువెళ్తాను. అటులైనా సరే బలప్రయోగమును చేసి చూడు. దానర్థం నీ అంతట నువ్వుగా అసురలోకానికి రావన్నమాట. ఆ! నేను నిన్ను ఈ రత్నాలన్నిటినీ అసురలోకానికి తీసుకువెళ్తాను. నన్ను హెచ్చరించేటువంటి సాహసాన్ని నువ్వు చేసి ఉండకూడదు. ఈ దేవిని బంధించండి. వెళ్ళండి. 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 రా దానవరాజా, నీవు కూడా నన్ను బంధించు. రా, ఏ బలముతో నీవు నన్ను బంధించాలనుకున్నావో ఆ బలమును నేనే నీకు ప్రసాదించాను వత్సా. ఏ శక్తి చూసుకొని నీవు గర్విస్తున్నావో ఆ శక్తి కూడా నేను ఇచ్చినది. పైగా నీవు నాపైనే నీ శక్తి ఉన్మాదాన్ని ప్రదర్శించాలనుకుంటున్నావా? నేను సమస్త సృష్టికి అధిదేవతను. ఆ సృష్టి కళ్యాణం కోసం సముద్ర మథనంలో ఉద్భవించాను. అసురరాజా బలి, మహాలక్ష్మి అంటే ఎవరనుకుంటున్నావు? ఆమె సాక్షాత్తు జగజ్జనని. ఆమె ఎదురుగా శక్తిని ప్రదర్శించాలనే మొండి పట్టుదల పట్టకు. ఆమె భక్తవత్సల. ఆమెను శరణు వేడుకో అసురరాజా, ఆమెను శరణు వేడుకో. మహాదేవి, మహాలక్ష్మి, నేను చేసిన అపరాధానికి నన్ను క్షమించు. అలాగే నా అసుర సోదరులందరినీ జీవితుల్ని గావించు. తథాస్తు. లక్ష్మీ భగవతీ మాత, ఇక నీవు స్వర్గలోకమునకు వేయించేసి మమ్ము కృతార్థుల్ని చెయ్యి. వత్సా దేవేంద్ర, నాకు ఏ లోకంపైనా పక్షపాతము లేదు. నాకు అసురలోకము ప్రియమైనదే, స్వర్గలోకము ప్రియమైనదే. కానీ కానీ ఏమిటి మాతా? నేను త్రిగుణాతీతురాలను. సత్వ, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలకు అతీతను. అందుకనే దేవతలలోనూ దైత్యులలోనూ ఎవరైతే త్రిగుణాతీతులవుతారో వారినే ఆశ్రయించాలనుకుంటాను. దేవి లక్ష్మీమాత, మేము కూడా సృష్టిలోనే ఉన్నాం. అలాంటప్పుడు త్రిగుణాతీతులం ఎలా అవ్వగలం? ఓ మాతేశ్వరి, దైత్యులమైన మేము తమ తమోగుణంతో ఉద్భవించాం. మేము కూడా త్రిగుణాతీతులం కాము. కానీ దేవేంద్ర, అసురరాజా, ఈ సమస్యకి సమాధానం కోసం మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ త్రిమూర్తుల వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? అంటే అంటే దేవేంద్ర, దేవతలు దైత్యులు త్రిగుణాతీతులు కారు.
కాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఈ త్రిమూర్తులలో ఏ ఒక్కరైనా త్రిగుణాతీతులు కావచ్చు. మహాలక్ష్మి ఈ త్రిమూర్తులలో ఏ ఒక్కరి ఆశ్రయమునైనా పొందవచ్చు. నాకు సమ్మతమే. కానీ త్రిమూర్తులలోనూ నేను ఎవరిని ఆశ్రయించాలి? వీరిలో ఎవరు త్రిగుణాతీతులు? ఇప్పుడేం చేద్దాం దేవేంద్ర? ఇప్పుడు మనం మన గురుదేవుల్ని శరణు వేడదాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ త్రిమూర్తులలోనూ ఎవరు త్రిగుణాతీతులో వారే స్పష్టముగా నిర్ణయించగలరు. గురుదేవా, ఇప్పుడు తమరే మాకు మార్గదర్శనం చెయ్యండి. ఇప్పుడు తమరే నిర్ణయించాలి. నారాయణ నారాయణ. హా, సమస్య జటిలమైపోయినది. శ్రీలక్ష్మి కోసం త్రిమూర్తులలో యోగ్యుడైన వరుడిని ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినది. మేమీ ఎన్నిక ఎలా చేయగలుగుతాం? త్రిమూర్తులను ఎలా పరీక్షించగలుగుతాం? త్రిమూర్తులను పరీక్షించడానికి తమరిరువురు తప్ప యోగ్యులైన వారు ఇంకెవరూ లేరని నాకనిపిస్తోంది. మేము త్రిమూర్తులను పరీక్షించే దుస్సాహసం చేస్తే అప్పుడు మేమే వారికి కోపం తెప్పించినట్లవుతుందిగా. జటిలమైన సమస్య వచ్చినప్పుడు గురువులే నిరాశ చెంది వదిలివెయ్యకూడదు. దేవతలకు దానవులకు మార్గాన్ని సూచించడం తమ బాధ్యత అయి ఉన్నది. కనుక దీనిని మీరు నిర్వర్తించాల్సిందే. ఈ జటిల సమస్యను పరిష్కరించడంలో నీవు కూడా మాకు సహాయం చేయవలసి ఉంది. అవును మునివరా. వాస్తవానికి నేను తమకు సృష్టి కళ్యాణమైన ఈ శుభకార్యంలో ఏమాత్రం ఉపయోగపడినా అది నా అదృష్టమే అనుకుంటాను. ఒకవేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఏ ఒక్కరైనా మేము పరీక్షించడం వల్ల క్రోధం వహిస్తే నీవే మధ్యవర్తిత్వం వహించాలి. వారి క్రోధానికి వారి శాపానికి విరుద్ధంగా మమ్మల్ని కాపాడతాను అంటేనే. అలాగే పదండి, ప్రప్రథమంగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్దాం. నారాయణ నారాయణ. ప్రభు, దేవగురు బృహస్పతి, దైత్యగురువు శుక్రాచార్యుడు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరి ముగ్గురినీ పరీక్షించడానికి వెళ్తున్నారు. ఈ త్రిమూర్తుల పరీక్ష తమలేలే కదా దేవి? తమరు దీనిని నా లీలాని ఎందుకనుకుంటున్నారు ప్రభు? ఎందుకంటే ఇదంతా నిన్ను పొందడానికే జరుగుతున్నది. నీ సౌందర్య రూపమే ఈ లీలను సాగిస్తున్నది. ప్రభు, లక్ష్మీ నా అవతారం. విష్ణు భగవానునితో లక్ష్మీదేవి వివాహం జరగడం కోసం ఈ లీల చెయ్యాల్సిన అవసరం ఉంది. దేవి, నీ లీలను నేను చూడాలనుకుంటున్నాను. నారాయణ నారాయణ. ప్రణామం పరమేష్ఠి. శుభమస్తు. ప్రణామం సప్తఋషులారా. శుభం భూయాత్. దేవర్షి, ఏమిటి మేం చూస్తున్నది? దైత్యగురువు శుక్రాచార్యుడు, దేవగురువు బృహస్పతి తమ మర్యాదలను శిష్టాచారములను మర్చిపోయినారా? వారు బ్రహ్మదేవుని సమక్షమున నిలబడి వారికి ప్రణామం చేయలేదు. శిష్టాచారాల్ని మేం మరిచిపోలేదు. హ, కాని బ్రహ్మదేవునికే శిష్టాచారాల్ని గుర్తు చేయడానికి వచ్చాం. మీరు పరమేష్ఠి బ్రహ్మదేవునికే శిష్టాచారములను నేర్పించాలనుకుంటున్నారా? ఎవరికైనా శిష్టాచార పాఠములను నేర్పించడం ఏమీ పాపం కాదు. అలాగే శిష్టాచారాల్ని పాలించడం ఒకవైపు నుంచే జరగకూడదు. శిష్టాచార సిద్ధాంతం మర్యాద తెలిస్తే అతిథులు వచ్చినప్పుడు స్వయంగా తనే ఎదురేగి వారిని స్వాగతిస్తాడు. మేం బ్రహ్మదేవుని కంటే చిన్నవారమే కావచ్చు, అయినా అతడికి అతిథులమే కదా. ఆయనకు మేము తక్కువ వారని గుర్తుచేసి అవమానించే అధికారం ఎంతమాత్రం లేదు.
ఇప్పుడు మీరు పరమేష్ఠి బ్రహ్మదేవుణ్ణి అవమానిస్తున్నారు. వారే మమ్మల్ని అవమానిస్తుంటే మరి మేము వారిని గౌరవించాలని ఎలా కోరుకుంటున్నారు? చాలు చాలు చాలు. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరిరువురు బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మలోక శాంతికి భంగము కలిగిస్తున్నారు. ఏ అతిథైనా ఎవరి ఇంటికైనా వచ్చి ఇలా దురుసుగా ప్రవర్తిస్తారా? ఇది మీకు శోభస్కరము కాదు గురువులారా. ఇక తమరు ఉచితం అనుచితం ఏది చేసినా తమకి శోభస్కరమేనా? నేనేమనుచితం చేశాను? నీవు సృష్టికర్తవు. అవును, సృష్టికర్తనే. అయితే అందులో తప్పేముంది? తప్పేమిటంటే నీవు సంపదనంతా సృష్టి కళ్యాణం కోసమంటూ సముద్ర గర్భమున దాచి ఉంచినావు. ఏ సంపద ఎవరి కోసం తయారు చేయబడిందో వారేగా దానికి ప్రభువులు. మరి అలాంటప్పుడు ఆ సంపదని ఆ ప్రభువు నుంచి దాచిపెట్టడం చోరత్వం కాకపోతే మరింకేమవుతుంది? చోరత్వమే, చోరత్వమే. దేవగురు, చాలించండి. మీరు నాపై చోరత్వాన్ని ఆపాదిస్తున్నారా? నన్ను చోరుడంటున్నారా? నేనీ సమస్త సృష్టికి ప్రభువుని, రాజును, విధాతను. ఈ సృష్టిలోని అనువనువు నా సృష్టి రచన వైచిత్రమే. అది మీకు తెలిసియుండి కూడా, జ్ఞానులయ్యుండి కూడా మీరు కూడా సంపదను దొంగిలించానని ఆరోపిస్తున్నారా? రాజును దొంగ అంటారా? ఇది మీ ఇరువురి అవజ్ఞత. నా ఆధిపత్యం పట్ల విద్రోహం చేస్తున్నారా? మీరు మీ ప్రభువుకే విద్రోహాన్ని తలపెట్టిన ఘోర పాపానికి శిక్షను అనుభవించక తప్పదు. దేవర్షి, దేవర్షి మమ్మల్ని కాపాడండి. తమరే చెప్పారుగా, త్రిమూర్తుల్లో ఎవరు క్రోధం వహించినా తమరే మధ్యవర్తిత్వం వహిస్తారని. మమ్మల్ని రక్షిస్తానన్నావుగా. దేవర్షి పరమేష్ఠికి నచ్చ చెప్పండి. దేవర్షి నచ్చ చెప్పండి. హే పరమేష్ఠి, ఏమిటి ఇలా చేశారు? తెలియకుండా ఈ నిష్పాప గురువులను శపించి ఏ అనర్థాన్ని కలిగించకండి పితృదేవా. మునీంద్ర, నీవంతటి నీ కళ్ళారా చూసి చెవులారా విని కూడా వారిని నిష్పాపులంటున్నావా? వీరిద్దరికీ తగిన శాపం ఒక్కటే. ప్రేత రూపాల్ని ధరించి యుగ యుగాల వరకు ఈ అంతరిక్షంలోని గాఢాంధకారాల్లో సంచరించాల్సిందే. లేదు పరమేష్ఠి, ఇప్పుడు తమరు నేను చూసినది విన్నది కేవలం నాటకమే. నాటకం. నాటకమా? ఏమిటా నాటకం? హే పరమేష్ఠి, సాగరమథన సమయాన సాగర కన్య లక్ష్మి రాగానే అందరూ ఆమె పట్ల మోహితులైనారు. ఎవరికి వారు తమ సొంతం చేసుకోవాలనుకున్నారు. కాని లక్ష్మీదేవి తనని చేపట్టగలిగేవాడు త్రిగుణాతీతులై ఉండాలంది. ఇప్పుడర్థమైంది. అంటే గురువు బృహస్పతి, గురువు శుక్రాచార్యులు నన్ను పరీక్షించడానికొచ్చారా? మమ్మల్ని క్షమించండి పరమేష్ఠి. నన్ను ముందే అడిగుంటే నేనే చెప్పుండేవాణ్ణి. ఎందుకంటే నేను సృష్టికి ప్రభువుని, విధాతని, రాజుని.
అందువల్ల నాకు రజోగుణం ఉండడమన్నది స్వాభావికమైంది. అంటే తమరు లక్ష్మీదేవికి వరుడు కాలేరా? కావాలనుకోవడం లేదు. లక్ష్మీదేవి త్రిగుణాతీతుడైన వారితోనే ఉంటుంది. అయితే నీవు మమ్ము ఈ నాటకీయ దుస్సాహసమునకు క్షమించినావు కదా? కమలభవ, అయితే వీరికి అనుజ్ఞనివ్వండి. వీరిరువురు లక్ష్మీదేవి కోసం తగిన వరుని అన్వేషణలో ఇక్కడ నుండి ముందుకు సాగాలి. అలాగే ఈ శుభకార్యంలో మేం సఫలం కావాలి. బ్రహ్మదేవ, అందుకు మాకు నీ ఆశీర్వాదం అవశ్యం కావాలి. తథాస్తు. నారాయణ నారాయణ. ప్రణామం మహాదేవ. మహాదేవుడలకు ఈయన దేవర్షి. ఈయన మహాదేవుడు కాడు. ఇతడు దేవాది దేవుడు కాడు. ఏమంటున్నారు గురుదేవా? సత్యమే చెప్తున్నాను. తనకు తాను మహాదేవుడనని భావించే ఈ మహేశ్వరుడు తన సంస్కారమునే మరచిపోయినాడు. నీవు అహంకారపూరితుడవై ఉన్నావు. సదా సమాధి స్థితిలోనే ఉంటావు. నీకు సృష్టి వికాసం గురించి ఏ చింత లేదు. ఉండుంటే ఇక్కడిలా కళ్ళు మూసుకుని నిశ్చింతగా కూర్చుని ఉండవు. బృహస్పతి, బృహస్పతి! ఆదినారాయణ, మహాదేవుడైన శంకరుడు క్రోధితుడైనాడు. మహాదేవుడు నీలకంఠుడు ఇప్పుడు చూపించబోయే లీల చాలా విలక్షణంగా ఉంటుంది. దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్య, మర్యాద భంగమును నేను కాదు, మీరిరువురే చేశారు. అజ్ఞానిని నేను కాదు, మీ ఇరువురే. మీ ఇరువురు నన్ను అవమానించినారు. మీ ఈ అపరాధానికి నేను మీ ఇరువురకు అవశ్యం శిక్ష విధిస్తాను. ఈ ప్రపంచంలోనే నేను మీ ఇరువురికి అస్తిత్వం లేకుండా చేస్తాను. నేను మీ ఇరువురిని నా క్రోధాగ్నిలో భస్మం చేస్తాను. వద్దు మహాదేవా, వద్దు. హే త్రినేత్రధారి నీలకంఠ, హే భక్తవత్సల, ఏమిటి మీరు చేస్తున్నది? దేవగురువు బృహస్పతిని, దైత్యగురువు శుక్రాచార్యుని భస్మం చేస్తున్నారా? దేవర్షి, దేవగురువు బృహస్పతి, దైత్యగురువు శుక్రాచార్యుడు నా ఎదుటే అహంకారమును ప్రదర్శించినారు. అది అహంకారం కాదు కైలాసపతి, అది అవమానించడమూ కాదు. వారు కావాలని ఆలోచించుకుని బుద్ధిపూర్వకంగా చేసినట్టి మర్యాదాభంగం. మర్యాద భంగమా? ఈ మర్యాదాభంగం సృష్టి కళ్యాణం కోసం, సృష్టి వికాసం కోసం చేసింది. ఇది ఒక విధంగా ఆత్మసమర్పణ మహేశ్వర. ఆత్మసమర్పణమా? అవును కైలాసనాథ, నీ తపస్సుని భంగపరిచే సాహసం ఎవరైనా చేయగలరా? కాని దేవగురువైన బృహస్పతి, దైత్యగురువైన శుక్రాచార్యుడు ఈ సాహసాన్ని చేశారు. నీ సంగతి తెలిసి చేశారు.
నీకు కనుక కోపం వస్తే తాము ఆ క్రోధాగ్నిలో భస్మమైపోతామని తెలిసి కావాలనే చేశారు. వారు తాముగా మృత్యువును ఆహ్వానించుకున్నారు. దీనిని తమరు ఆత్మసమర్పణనే కదా అంటారు మహేశ్వర. దేవాదిదేవా, మీ త్రిమూర్తులలోని త్రిగుణముల రహస్యాలను తెలుసుకోవడానికి వీరు నీ తపస్సుకు భంగం కలిగించే సాహసం చేశారు. నీవు సర్వాంతర్యామివి ప్రభు, నీవు లీలాధరుడవు. కాని నీ యొక్క ఈ లీలను చూసి నా మనసు కంపించిపోవుచున్నది. హే భూతనాథ, దేవగురువు బృహస్పతి, దైత్యగురువు శుక్రాచార్యుని వంటి తపస్సులు అవధ్యులు సృష్టి కళ్యాణం కోసం అలాంటి విభుతులు పరమావశ్యకమై ఉన్నారు. హే మహాదేవా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, తమరు తమ క్రోధానికి కళ్ళెం వెయ్యండి. అలాగే వీరిని భస్మం గావించకండి. మహాదేవ, దేవర్షి సత్యమునే చెబుతున్నారు. తమకి నాదో చిన్న వినతి. దయచేసి తమరు తమ క్రోధాన్ని త్యజించండి. దేవగురువైన బృహస్పతిని, దైత్యగురువైన శుక్రాచార్యుని భస్మం చెయ్యకండి. తథాస్తు. ధన్యుడవు. మృత్యుంజయ, దేవాదిదేవా, మహాదేవా, నేడు మా అందరినీ అనుగ్రహించినావు ప్రభు. దేవర్షి, నేను సాక్షాత్తు తపస్విని. అందుకని నేను ప్రతి ఒక్క తపస్విని ఆదరిస్తాను. మరి నేను దేవగురు బృహస్పతిని, దైత్యగురు శుక్రాచార్యుని ఎలా అనాదరించగలను? ఏ విధంగా ఆత్మను అగ్ని దహించలేదు, వాయువు ఆర్పివేయలేదో, వర్షము తడపలేదు, అలాగే తపస్సులను అగ్ని దహించలేదు. వాయువు వర్షము కూడా ఏ ప్రభావము చూపలేవు. మీరిలా అర్థం చేసుకోండి. దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్యుడు గొప్ప అగ్నిపరీక్షకు నిలిచారు. ఈ యశోవంతమైన అగ్నిపరీక్ష కారణంగా వీరు మునుపటి కంటే అధిక తేజోవంతులైనారు. తమ లీలలు అపారమైనవి ప్రభు. నారాయణ నారాయణ. ప్రభు, నా అవజ్ఞతకి నన్ను క్షమించండి. మీ సమస్యని పరిష్కరిస్తాను. నేనే స్వయంగా చెప్తాను దేవర్షి. నేను త్రిగుణాతీతుడను కాను, ఎందుకంటే క్రోధం నా స్వభావం. త్రిగుణాతీతుడు కేవలం క్షీరసాగర నివాసుడు శేషసాయి అయిన విష్ణు భగవానుడే. అతడు నాకు ప్రభువే. సాగరలక్ష్మి సముద్భవం అతడి కోసమే జరిగినది. అందుకని దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్య, దేవర్షి నారద, మీ ముగ్గురు విష్ణు భగవానుని చెంతకు వెళ్ళండి. కాని మేము ఆయన్ని కూడా పరీక్షించాలా? ఎవరి మాయకి మనం అధీనులమో వారిని పరీక్షించడం ఎవరికి సాధ్యమవుతుంది? ఏమి జరుగుతున్నా అది ఆ లీలాధరుని లీలయే. మీరందరూ ఒక విషయం తెలుసుకోండి. ప్రభువు మీ అందరినీ పరీక్షిస్తున్నాడని. ఈ పరీక్షలో ఉత్తీర్ణులం కావడానికి మాకు నీ ఆశీస్సులు అవసరం మహాదేవా. నా ఆశీస్సులు సదా మీ వెంటే ఉంటాయి. విజయోస్తు. నారాయణ నారాయణ. ప్రణామం విష్ణుదేవా. గురుశ్రేష్ఠ, ఈయనకి ప్రణమిల్లకండి. శుక్రాచార్య, తమలాంటి ఋషులు మునులు కలిసి ఈయనకి గౌరవ మర్యాదలు కల్పించి ఎంతో గర్విష్ఠం చేశాయి. ఆఖరికి ఈయన తనకి తాను భగవంతుడను కూడా మొదలుపెట్టాడు. తమ కారణంగానే
తమ వంటి వారి కారణంగానే సమస్త సృష్టి ఈ విష్ణు భక్తిని మొదలుపెట్టాయి. అన్యథా ఈయన్ని కనీసం అడిగేవారు కూడా ఎవరూ లేరు. ఈ విష్ణువుకి శక్తి కూడా తమ వంటి భక్తుల యొక్క భక్తి ప్రదానం చేస్తోంది. మరి ఇతరుల భక్తిని యాచన చేసేవాణ్ణి అసురులు గాని అసుర గురువు గాని ఎందుకు గౌరవించాలి? ఈ విష్ణువు మోసగాడు, మాయగాడు. అందుకే మనం వచ్చిన తర్వాత కూడా నిద్రపోతున్నట్లు నటిస్తూ శేషశయ్య మీద పడుకున్నాడు. ఈయనంతా వింటూనే ఉన్నాడు. నేనేమంటున్నానో ఆయనకి తెలుసు. దేవి, దైత్యగురువు శుక్రాచార్యుడు బాగా పరీక్షిస్తున్నాడు. దేవర్షి, దేవగురు, మీరితన్ని పరీక్షించాలనుకుంటున్నారా? హ్! కానీ నాకితన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే నేను ఇతన్ని ముందుగానే పసిగట్టినాను. కానీ తమరే ఈ మాయగాడిని ఇంకా పసిగట్టలేదు. ఇతడొక విశ్వాసఘాతకుడు, కపటి, నారాయణ నారాయణ. మహామాయావి ఇతడు. ఇతడే అసురుల్ని మోసం చేశాడు. ఇతడే వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి మోసం చేసి వానిని వధించినాడు. ఈ కపటే నారసింహుడిగా కపట వేషాన్ని ధరించి హిరణ్యకశిపుణ్ణి వధించినాడు. ఆ సమయాన అసురులు ఏమీ చేయలేకపోయారు. కాని ఇప్పుడు నేను సువర్ణావకాశాన్ని వదులుకోలేను. నేను ఈ విష్ణువుకి ప్రతీకారం చేస్తాను. చూస్తున్నావా దేవి, శుక్రాచార్యుడు ఏ విధంగా విషపూరితమైన మాటలతో విష్ణు భగవానుని కాటువేయడం కోసం ప్రయత్నిస్తున్నాడో? ఏ విధంగా శుక్రాచార్యుడు బృహస్పతి కలిసి బ్రహ్మదేవుని మహాదేవుని పరీక్షించినారో అదే విధముగా ఇప్పుడు విష్ణు భగవానుని పరీక్షిస్తున్నారు. తేడా ఏమిటంటే ఏ పక్షపాతమూ లేకుండా ఈ పరీక్ష జరగాలి. అందుకనే దేవగురువు స్థానంలో అసురగురువు శుక్రాచార్యుడు ఈ నాటకమునకు సూత్రధారుడైనాడు. అసుర గురువునైన కారణంగా నేడి విష్ణువు యొక్క అస్తిత్వాన్ని మాయం చేస్తాను. సమస్త లోకాలకు నేను నిరూపిస్తాను విష్ణువు సర్వవ్యాపి కాడని, అలాగే అతడి అస్తిత్వం ఎక్కడా మిగిలి ఉండలేదని. నారాయణ నారాయణ. భగవంతుని అస్తిత్వాన్ని ఎవరైనా మట్టుపెట్టగలరా? ఒకవేళ అతడు భగవంతుడు కాకపోతే అవశ్యం అతడు నశ్వరుడే. ప్రస్తుతం నేను ఇదే నిరూపించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే ఈ కపట విష్ణువుని వధించబోతున్నాను. నేను ఈ కపట విష్ణువుని వధించబోతున్నాను. విష్ణు! సర్వేశ్వర, నీవు దైత్యగురువు శుక్రాచార్యుని మా ఇరువురిని క్షమించు. శుక్రాచార్యుడు నిన్ను ఘోరంగా నిందించాడు. మేవా నిందలను ఆలకించి భయంకరమైన పాపం చేశాం. మమ్మల్ని క్షమించండి ప్రభు, క్షమించండి మమ్మల్ని. దేవర్షి, క్షమాపణ నేను కోరుకోవాలి. నిద్రలో అచేతనుడైన కారణంగా నేను మీ ముగ్గురి పట్ల అపరాధం చేశాను. భార్గవ, దేవగురు, దేవర్షి, నేను తమ గొప్పదనానికి తగ్గట్టుగా తమకు చెయ్యవలసిన అతిథి మర్యాదలు చెయ్యలేకపోయాను. అందుకని నేనే మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఏమంటున్నారు? మీ భక్తియే నాకు శక్తిని ప్రసాదించింది. అందుకని మీరు నా ప్రణామాన్ని స్వీకరించండి. తమరు మమ్మల్ని లజ్జితులను చేయకండి ప్రభూ. తమరు కావాలంటే మమ్మల్ని శాసించండి, శిక్షించండి, కాని మమ్ము లజ్జితులను చేయకండి.
మీ భక్తియే నాకు శక్తిని ప్రసాదించింది. అందుకని మీరు నా ప్రణామాన్ని స్వీకరించండి. తమరు మమ్మల్ని లజ్జితులను చేయకండి ప్రభూ. తమరు కావాలంటే మమ్మల్ని శాసించండి, శిక్షించండి, కాని మమ్ము లజ్జితులను చేయకండి. నేను మీ ముగ్గురిని లజ్జితులను చేయడం లేదు. పైగా మీ ముగ్గురికి ఆదర సత్కారాలు అందిస్తున్నాను. సృష్టి కళ్యాణం కోసం ఎవరైతే తమ ప్రాణాల గురించి చింతించకుండా సత్కార్యాలు చేస్తారో వారు నా దృష్టిలో భగవంతునికే భగవంతులు. ధన్యులు ప్రభూ, తమరు ధన్యులు. తమలో ఏ వికారమూ లేదు. తమరు నిజముగానే త్రిగుణాతీతులు. శంకర భగవానుడు తమ గురించి ఈ మాటే చెప్పాడు. అది సత్యమే. నీవు నిర్గుణుడవు, నిర్వికారుడవు ప్రభు. నారాయణ నారాయణ. అంతర్యామి, నీవు దీనబాంధవుడవు, ప్రవృత్తి సీమలకు అతీతుడవు. అందుకనే నిన్ను కామ, క్రోధ, మద, లోభ, మోహ మత్సరములు తాకలేవు. ప్రభు, ఈ త్రిలోకాలలోనూ నీవొకడివి మాత్రమే త్రిగుణాతీతుడవు. నీవే విష్ణువుగా సంచాలనం చేస్తున్నావు. త్రిమూర్తులలో నీవే సర్వశ్రేష్ఠుడవు. దేవర్షి, శుక్రాచార్య, బృహస్పతి, సంపూర్ణ విశ్వంలో భిన్న భిన్న రూపాలలో నేనే వ్యాపించియున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరు నామమాత్రానే త్రిమూర్తులు. వాస్తవానికి నా శక్తే ఈ త్రిమూర్తులలో నిండి ఉన్నది. మాలో ఎవరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. నేనే బ్రహ్మను, నేనే మహాదేవుడను. ఋషి శ్రేష్ఠులారా, నేను మీ ముగ్గురి పట్ల ప్రసన్నుడనైనాను. కోరుకోండి, ఏ వరమైనా కోరుకోండి. వరాలు పొందాలనే అపేక్షతో మేము తమ వద్దకి రాలేదు. మేం కోరుకునేది సాగర మథనములో అవతరించిన లక్ష్మీదేవికి నీవు ఆశ్రయమియ్యాలని. దేవర్షులారా, లక్ష్మీదేవి నా యొక్క స్వరూపమే. సృష్టి రచనకే నేనామెను సృష్టించినాను. లక్ష్మీదేవి నా కోసమే ఉద్భవించింది. నేను పురుషుడనైతే లక్ష్మి నా ప్రకృతి. నేను బ్రహ్మనైతే ఆమె నా మాయ. మహాత్ములారా, ప్రపంచం జగజ్జనని లేకుండా ఉండనే లేదు. మహాలక్ష్మే పరాశక్తి దుర్గ, యోగమాయ, మహాకాళి, సరస్వతి. ఆమె సౌందర్యం నిండిన ప్రకృతి, మానవత నిండిన సంస్కృతి. ఆమెను ఆశ్రయించే సంపూర్ణ జగతి యొక్క ఉద్భవము, అభివృద్ధి జరుగుతున్నది. తమ లీలలు అద్భుతం ప్రభూ. లక్ష్మీదేవి తమకే యోగ్యురాలు. ఇక మాకు అనుజ్ఞనివ్వండి ప్రభు. తమకు లక్ష్మీదేవికి జరగబోవు శుభవివాహము యొక్క శుభ సమాచారము దేవతలకు, అసురులకు తెలియచేయాలి. ప్రభు, బ్రహ్మా శంకరుడు నిర్మలులు, నిర్వికారులు, ప్రకృతికి అతీతముగా ఉన్నా కూడా గుణముల నుండి ఉత్పన్నమయ్యే వికారములకు ఆలవాలమవుతున్నారు. అయితే విష్ణువు సదా నిర్వికారుడై ఉంటున్నాడు. ప్రభు, ఈ మూడు రూపములు తమ రూపము నుండే ఉద్భవించినవి. మహాలక్ష్మి, బ్రహ్మలోనూ శివునిలోనూ మన ఇరువురి అంశలూ ఉన్నాయి. నా నిర్వికార పురుష రూపము, నీ వికారయుక్తమైన ప్రకృతి రూపమూ ఉన్నాయి. కాని విష్ణువు కేవలం నా అంచెతోనే నా ప్రతిబింబంగా సాక్షాత్కరిస్తున్నాడు. అందుకని అతడు సదా త్రిగుణాతీతుడు. ప్రభు, తమ లీలలు తమకంటే ఎక్కువగా ఎవరు తెలుసుకోగలరు? ప్రణామం లక్ష్మీదేవి. నారాయణ నారాయణ. ప్రణామం లక్ష్మీదేవి. మహాలక్ష్మి, మేము ఊరము త్రిమూర్తులను పరీక్షించినాము. మా నిర్ణయం ప్రకారం త్రిమూర్తులలో
కేవలం క్షీరసాగర నివాసి శేషసాయి అయిన విష్ణు భగవానుడే త్రిగుణాతీతులు. ఇప్పుడు నీవు విష్ణు భగవానుణ్ణి ఆశ్రయించవలసినదే. లక్ష్మీదేవి, నీవు అనుజ్ఞిస్తే మేము విష్ణు భగవానునితో నీ వివాహ విషయం మాట్లాడి ముందుకు సాగుతాం. నారాయణ నారాయణ. దేవగణములారా, అసురగణములారా, శంకర భగవానుడు కూడా చెప్పినాడు, పరీక్ష మూలమున ఒక విషయం నిరూపితమైనది. త్రిమూర్తులలో విష్ణు భగవానుడే త్రిగుణాతీతుడని. ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి విష్ణు భగవానునితో వివాహం కూడా నిర్ణయమైపోయినది. లక్ష్మీదేవి వివాహ విషయం గురించి మాట్లాడడానికి విష్ణు భగవానుడి వద్దకు ఎవరినైనా పంపించాలి. కానీ ఎవరిని పంపాలి పెళ్లి మాటలు మాట్లాడడానికి? లక్ష్మీదేవికి బంధువులెవరూ లేరుగా? నేను లక్ష్మీదేవి బంధువుని. తమరెవరు? లక్ష్మీదేవికి తమరేమవుతారు? నేను సముద్రరాజును. ప్రణామం సముద్రరాజా. ప్రణామం. దైత్యగురువు శుక్రాచార్యునికి, దేవగురువు బృహస్పతికి, దేవర్షి నారద సహితంగా అందరికీ నా ప్రణామములు. నా పేరు రత్నాకరుడు. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచే ఉద్భవించింది. ఆ విధంగా నేను సముద్ర కన్యకు పితృదేవుణ్ణి. కాని లక్ష్మీదేవి అజన్మ కదా? పితృదేవుని బాధ్యత నిర్వర్తించడానికి జన్మనివ్వాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించిన కారణంగా నా పుత్రికగా పిలువబడుతుంది. నేనావిడ పితృదేవుణ్ణైనప్పుడు కన్యాదానము కూడా నేనే చెయ్యాలి. వివాహ విషయం మాట్లాడడానికి విష్ణువుని కలవాలి కదా, అందుకు నేనే వెళతాను. సాగరరాజా, నీవు వాస్తవానికి లక్ష్మీదేవి తండ్రివి కాదు. అందుకని వివాహ సంబంధం గురించి మాట్లాడడానికి ముందు నీవు లక్ష్మీదేవి అనుమతి తీసుకోవలసి ఉంది. అవునవును, అనుమతి తీసుకోవాలి. అవశ్యం తమ సూచన ఆమోదయోగ్యం. ప్రణామం పితృదేవా. ప్రణామం దేవి. తమరు నన్ను పుత్రి అన్నారు. పుత్రిక తండ్రికి ప్రణామం చేస్తుంది. తండ్రి పుత్రికకు ప్రణామం చేయకూడదు, కేవలం ఆశీర్వదించాలి. దేవి, జ్యేష్ఠులు తమ కనిష్ఠుల్ని ఆశీర్వదిస్తారు. నీవు దైవీక రూపమున ఉన్నంత వరకు నీవు నాకు పూజ్యురాలవు. అందువల్ల నేను నీవీ రూపమున ఉన్నంత వరకు నిన్ను ఆశీర్వదించలేను. దయచేసి నీవు దైవరూపాన్ని త్యజిస్తే అప్పుడు నాకు నిన్ను ఆశీర్వదించడానికి అధికారం ప్రాప్తిస్తుంది. తథాస్తు. నారాయణ నారాయణ.
పితృదేవా, ఇప్పుడైనా తమ పుత్రికను ఆశీర్వదిస్తారా? కళ్యాణమస్తు. పుత్రి లక్ష్మి, నేను నీ ఇచ్ఛా ఆజ్ఞలతోటి నీ వివాహ విషయం మాట్లాడడానికి వెళ్తున్నాను. ఇక నీ వివాహం పూర్తయ్యేంత వరకు నా ఇంట్లోనే ఉండు. నిన్ను అత్తవారింటికి పంపేంత వరకు నీవు నా సముద్ర భవనంలోనే ఉండు. హటులనే తమ ఆజ్ఞ పితృదేవా. దాసీలారా, ఆజ్ఞ రాజా. నా కుమార్తె లక్ష్మిని సముద్ర భవనానికి తీసుకెళ్ళండి. ఆమెకెలాంటి అసౌకర్యమూ కలుగనివ్వకండి. తమ ఆజ్ఞ రాజా. రండి యువరాణి. సెలవిప్పించండి పితృదేవా.